హాయ్ గర్ల్స్. జంసన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు విరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మా, ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైటా? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకేని అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరెక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. ఏయ్, ఆడపిల్లని ఏడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? ఇక లాభలేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు, షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసమా? తీసుకోండి. అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్, కొంచెం వెనక్కోనండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ ది సైడ్. అదేంటి సార్, శ్మశానంలో కుక్కరిచినట్టు? నీకు అలా అనిపించిందా? నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను,
అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ షో మీ మ్యాన్. పైన చూడండి. ఈ గుండు చీత నన్నేం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. కాలే యు మీన్ ఎయిర్? యా. చూసా. ఒకే ఒక్కసారి. జస్ట్ వన్స్. లేడీస్ గర్ల్స్ నా కోసం ప్లీజ్. లేడీస్ ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది. మీరు ఎవరు ఉండొద్దు. వెళ్ళిపోండి. మేము వెళ్ళం సార్. వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్. ఉంటాను సార్. ప్రొసీడ్. వన్ సెకండ్. ఏం చేస్తున్నాడు? సైడ్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మా షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. ఆ టైలర్ నాది కాదు సార్, పూరి జగన్నాథ్. అయ్యో హలో, ఎలకం. అంతసేపు ఎందుకులేండి, అందరూ క్షేమంగా చేరినట్టేగా. ఆ మధ్యలో చిన్న టైర్ పంచర్ అయింది, అది వేయించుకొని వచ్చాం అంతే. అంతా బాగా అయ్యో నువ్వు కానీ ఆర్గనైజర్ గారికి వందనాలు. వందనాలు. అవును, ఇంతకీ హీరోయిన్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మా అమ్మి అర్థం కాలేదమ్మా. సంతూర్ యాడ్కి వెళ్ళింది, ఇంకా 2 రోజుల్లో వస్తుంది. ఓకే, 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. ప్రాబ్లం ఇదిగో, మీకోసం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాను. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ సెల్ ఫోన్ దగ్గర ఉంచండి, నన్ను కాంటాక్ట్ చేయండి. బై మీ మంచి చెడ్డు చూసుకోవడానికి మీకు ఒక మంచి డ్రైవర్ ని అపాయింట్ చేశాను. బయలు వస్తున్నా. ఏంట్రా ఈ లేటు? ఏం చెప్పంటారు సార్, ఈ మధ్యన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ రేటు బాగా పెరిగిపోయి నా డబ్బులు జేబులో వేసుకుని బ్యాంకాక్ వచ్చేస్తారు మద్దతు చేయించుకోవడానికి. వాళ్ళకి అడ్రస్ చూపించి వచ్చేసరికి ఈ టైం పట్టింది. వీళ్ళు కూడా అదే టైం. చిచ్చి వీళ్ళు బ్యాంకాక్ లో ప్రోగ్రామ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇదిగో నువ్వు వీళ్ళందరినీ తీసుకొని గెస్ట్ హౌస్ కి వెళ్ళిపో. నేను డైరెక్టర్ గారిని తీసుకెళ్తాను. ఓకేనా? రండి డైరెక్టర్ గారు ప్లీజ్. రండి గైస్. మంచి హైట్. మంచి దొల్లు పార్టీ రైడు. బ్యాంకాక్ ని ఇండియా చేయకండి, ఏదైనా కొత్తగా చేయండి. ఓహో, ఇండియన్స్ ఏరిలు కార్ మీద ఎక్కి ఇండియాలో అయితే బండి లోపలే కూర్చునే వాళ్ళం. ఏదైనా కొత్తగా చేయమన్నావు కదా, బాగుందా? మీకు దండం పెడతాం. కారు ఇపో, దీపోండి రా. ఇదే మీరు ఉండబోయే గెస్ట్ హౌస్. వదులు. శ్రీ గురువు ఏయ్, ఇచ్చేరా. నుంచి వస్తుంది సౌండ్. వదులుతావు లేదా? మీకు గంటల చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. అది డైరీ కోసం దాయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నువ్వు కానీ ఇది నీదైతే ఏ బ్రాండో చెప్పు. బాండ్, జేమ్స్ బాండ్ బ్రాండ్ తో పర్లేదురా. బాబాయ్ కరెక్ట్ టయానికి వచ్చాడు. నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్పినా ఓకే. దండం మీద డ్రాయర్ కూడా ఆరేసుకున్నారా? నాదే. ఏరా డఫా గళ్ళరా, మీకు ఎవరో బుద్ధి ఉందిరా? ఎయిర్ బస్ ఎక్కి వచ్చిన ఎర్ర బస్సు బుద్ధులు పోలేదు కదరా. అరే మొన్నటి దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు కట్రాయిడ్ కోసం కొట్టుకుంటారా? ఎవరన్నా వింటే దేంతో నవ్వుతారో తెలుసా? దేంతో నవ్వుతాడు? డీటెయిల్స్ చెప్పాలా నీకు? అసలు మీరే హీరోలు రా. బాబాయ్ సెంటిమెంట్ ఒకటి. ఈ ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా. అవతల మేనేజర్ వచ్చి హీరోయిన్ లేదంటే నా తలకాయ ఎక్కడ పెట్టుకోమంటారు? నేను చెప్పనా బాబాయ్? వద్దులే, అంత బాగోదు. వద్దులే. ఇద్దరు కలిసి కన్సల్ట్ ఇచ్చారా నాకు? పదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు. ఆహా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించొద్దు. లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు, ఉంది. ఉందా? ఎక్కడా? ఎవరా తిలోక సుందరి? చూస్తారా? డార్లింగ్, కమాన్ డార్లింగ్, దా దా దా.
చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేట్రా లే సామాన్ సర్దండి లేట్. ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్లు సర్దటం? సర్దమంది ప్రోగ్రానికి కాదు ఫ్లైట్ ఎక్కించడానికి. ఏ ఏముంది రేపు పొద్దున ఎలాగో మీరు చేదెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పట్టుకొని అందుకు. నడవండి. ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రా మాది. నువ్వు అటు తిరుగు. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా, అమ్మని కమ్మని. ఆపారు ఏంటి? రేపు స్టేజ్ మీద వేద్దామని. ఏంటి మీకు మామూలుగా ఉండదు ఫుల్. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. కాదంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే? ఏమబ్బా సుందరయ్య సార్ వాడు, శీఘ్రం వాంగ సార్ వాడు. సుందరయ్య లేడు, చచ్చిపోయాడు. మురుగా మీరెప్పుడు చచ్చిపూడిశారు సార్ వాడు? షటప్. చచ్చిపోయింది నేను కాదు, సుందరయ్య అంటే మా అయ్య. నా పేరు సుందర్. సుందర చచ్చిపోలేదు, సుందరయ్య బతికిలేడు. అబ్బా పాల డబ్బులు పేపర్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్ వాడే? పై పోర్షన్ అద్దెకిచ్చాను. ఎందుకు? నీకోసం. ఆడిచ్చే అద్దె డబ్బులతో నీ పాల బాకీ తీర్చొచ్చు అని. కానీ వాడు అద్దెచ్చి చావట్లేదు. వెనక పోర్షన్ ఎయిర్ హోస్టెస్ ప్రియాంక చోప్రాకి అద్దెకిచ్చాను. ఎందుకు? నీకోసం. వాడు అద్దెచ్చి చావకపోతే కనీసం అదేనా ఇస్తుంది కదా, ఆ డబ్బులతో అయినా నీ పాల బాకీ తీర్చి చావచ్చు కదా అని. కానీ అది ఇవ్వట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. గట్టిగా అడగడానికి నాకు వెనక ముందు పెళ్ళాలేరు. నీకు మాత్రం టెన్షన్ గా 1వ తేదీ నీ పాల బాకీ తీర్చేయాలి. హౌ? ఓ పని చేద్దాం, ఈ పోర్షన్ కూడా అద్దెకిచ్చేసి నేను రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటాను. ఎందుకు? నీకోసం. కనీసం ఈ అద్దె డబ్బులతో అయినా నీ బాకీ తీరుద్దామని. అది సరే సార్ వాడే, మేడం పాల డబ్బులు కూడా నీ దగ్గర ఎత్తుకోమంది. నా దగ్గర ఎత్తుకోమందా? నేనెందుకు ఎత్తుకుంటాను? అది ఏమన్నా నా పెళ్ళవా? హలో ఏంటి పెళ్ళ ఉంటున్నారు? పెళ్లి చేసుకుంటున్నారా? అది కాదు, రెంట్ పే చేయట్లేదు, పాల బాకీ కూడా నన్నే పే చేయమన్నారట. ఇచ్చేయండి, నేను పే చేస్తానుగా. ఎప్పుడు? ఇప్పుడు నేను బాంబే వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తాను. సాయంత్రం కలకత్తా వెళ్తున్నాను, రాత్రి 10 గంటలకు వస్తాను. యు ఆర్ సో బిజీ. అంత రాత్రిపూట మిమ్మల్ని లేపడం బాగుండదు కదా, ఎందుకంటే మీరు మగ బ్యాచలేరు, నేను ఆడ బ్యాచలేరు. ఆ తర్వాత మీకు ఎలాగూ నిద్ర పట్టదు. సో మెనీ కాంప్లికేషన్స్. ఓ పని చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. ఓకే? ఓకే, నో ప్రాబ్లం. ఏ ఆ యంగ్ మ్యాన్ ఎవరో ఫిగర్ తో వస్తున్నాడు. వీఆర్ బ్యాచులర్స్. వాళ్ళు చూసి అనవసరంగా మనం టెంప్ట్ అయిపోవాల్సి వస్తుంది. అడగండి. ఎవరా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ అంటే నీకెందుకు రా బోసడికే? నిన్నటి దాకా సారు సారు అనేవాడివి, అంత మాట అనేసావు. రా రా, ఒక నిమిషం. రారా రారా, నీ ఎంత చూస్తాను. ఏంట్రా రాత్రి 9 అయితే లైట్లు ఆరిపోయాలా? గెస్ట్లు ఎవరు రాకూడదా? 2 బకెట్ల కన్నా ఎక్కువ నీళ్ళు వాడకూడదా? అంటే మీలా పంది కుక్కలా బతకాలరా నేను? ఇదిగో నువ్వెవరిని ఉద్దేశించి అంటున్నావు నాకు బాగా తెలుసు. జస్ట్ వెయిట్, ఐ టాక్ టు హిమ్. ఆ పిల్లెవరో నాకు అనవసరం, ఈ పిల్లెవరో నీకు అనవసరం. ఐ వాంట్ మై రెంట్. నా ఎప్పుడు ఇస్తావు చెప్పా? చూసావా, టెన్షన్ లో పెట్టేశాను. చెప్పా అసలు ఇవ్వనరా? అసలు ఇవ్వా? కొంచెం కూడా ఇవ్వా? నో. ఇదిగో, నేను ఎందుకు చెప్తున్నాను నన్ను అర్థం చేసుకో. కల్లో కూడా పేమెంట్ జరగదు. ఏం పీక్కుంటావో పీక్కో. ఏదో బొంగులో తడికిల పోషన్ ఒకటి పెట్టుకుని ఎన్ని కష్టాలు పెట్టావరా నన్ను. డేయ్, ఒక యాంగిలే చూసావు నాది, 2వ యాంగిల్ ఇంకా చూడలేదు. కట్ అయిపోతావు, జాగ్రత్త. లేడీస్ ముందు ఎలా దొరికేసి? కూల్ డౌన్. గుచ్చేసిపోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై